హాయ్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో డాక్టర్ గారు. హలో మేడం. ఇప్పుడు షుగర్ ఒక రకంగా వాళ్ళకి డయాగ్నోస్ అయింది అంటే కొంతమంది ఓకేలే తర్వాత చూద్దాము, అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాంలే అని కొంతమంది ఉంటారు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటారంటారు ఫ్యూచర్లో? ఇప్పుడు మనం ఏదైనా టూరిస్ట్ ప్లేస్ పోయినాం అనుకోండి. టూరిస్ట్ ప్లేస్కి పోతే అక్కడ పార్క్కి పోతాం, అమ్యూజ్మెంట్ పార్క్ కానీ లేదైనా ఏమైనా షో ఉంది ఆడికి పోతాం, మ్యూజియంకి పోతాం కదా ఫ్యామిలీ తోటి. చిన్న పిల్లలకి ఏం టికెట్ ఉంటుంది? హాఫ్ టికెట్ ఉంటుంది. పెద్దోళ్ళకి ఫుల్ టికెట్ ఉంటుంది. అవునా కాదా? అవునండి. అయితే చిన్న పిల్లలకి కూడా ఫుల్ టికెట్ తీసుకోమంటే తీసుకుంటారా? తీసుకోరు కదా. మనం కూడా ఒప్పుకోం కదా. ఏంటంటే షుగర్ వ్యాధి వచ్చిందంటే హాఫ్ టికెట్. ఓహో, ఓకే. హాఫ్ టికెట్ అంటే ఇప్పుడన్నా మనం జర జాగ్రత్త పడాలి. ఓకే. అది పెరిగింది అనుకోండి ఫుల్ టికెట్ అయిపోతుంది. ఇంకా మనిషి జర డేంజర్, జర అయింది మస్తు డేంజర్ అవుతుంది. అయితే ఏందంటే మీకు షుగర్ వ్యాధి వచ్చిందంటే మీ బాడీ సంకేతనం ఇస్తుంది. మీరు మీ బాడీని ఎక్కువ వాడుతున్నారు, ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నారు. మెంటల్ స్ట్రెస్. లేదు అంటే మీకు నిద్ర చక్కగా లేదు, లేదు అంటే మీరు ఏది పడితే తింటున్నారు. ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం సుధరాయించుకోవాలనుకోండి. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చింది, మనం టైంకి పడుకుంటున్నాం, టైంకి లేస్తున్నాం, టైంకి తింటున్నాం, జర మిల్లెట్లు డైట్లో ఇంక్లూడ్ చేసినాం, కొద్దిగా రైస్ కొద్దిగా తక్కువ చేసినాం. పూర్తిగా బంద్ చేయమని నేను అస్సలు చెప్పాను. ఎందుకంటే మన కల్చరే రైస్ కల్చర్. అవును. అంటే మనం తెలుగులం అంటే రైస్ తింటాం ఖచ్చితంగా. మనం రైస్ తినకపోతే మనం తెలుగులమే కాదు. అట్లా ఉంటది. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు మీరు వీడియో ముందు అడిగినరు ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే వెయిట్ తగ్గుతామా లేదా? టెంపరీగా తగ్గుతాం. షుగర్ వ్యాధి కూడా అట్లనే. మీరు డయట్ ఫుల్ గట్టిగా చేసిండ్రు అనుకోండి, మీరు ఫుల్ గట్టిగా డయట్ చేసి షుగర్ వ్యాధి కొంచెం కంట్రోల్లో తీసుకొస్తారు. కానీ ఆ డయట్ మీరు ఎన్ని రోజులు చేస్తారు? చేయలేమండి. లాంగ్ రన్ లో అవ్వదు. లాంగ్ రన్ లో అవ్వకపోతే డ్యామేజ్ నడుస్తూనే ఉంటది. ఆల్కహాల్ ఉంటది, స్మోకింగ్ ఉంటది, ఇవన్నీ ఏం డబ్బాల పైననే రాసి ఉంటది ఇంజూరియస్ టు హెల్త్ అనేసి. అందరికి ఏం అపోహ అంటే ఓన్లీ క్యాన్సరే వస్తుంది సిగరెట్లతోటి. షుగర్ వ్యాధి కూడా పెరుగుతుంది, షుగర్ వ్యాధి కూడా వస్తుంది. ఓకే. అయితే అట్లుంటది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటారు దీన్ని. లైఫ్ స్టైల్ చక్కగా ఉంటే అది కంట్రోల్లో ఉంటది కదా. అవును. దాంతో పాటు హోమియోపతి మందులు వాడండి పూర్తిగా తగ్గుతుంది. అయితే రివర్స్ కూడా అవుతుంది షుగర్ వ్యాధి. ఓకే. మళ్ళీ దాంతో పాటు ఇప్పుడు మీరు అడిగి ఏమవుతుంది డ్యామేజ్ అని, జనాలకు తెలియదు ఏం డ్యామేజ్ అవుతుంది. ఏమవుతుంది ఆ బ్లడ్ లో ఎక్కువ వస్తుంది షుగర్ అనేసి అనిపిస్తుంది వాళ్ళు. బ్లడ్ లో షుగర్ ఎక్కువ వచ్చుడు కాదు. మనకు కళ్ళు ఉంటాయి కదా, కళ్ళు పూర్తిగా పోయే ఛాన్స్ కూడా ఉంటుంది షుగర్ వ్యాధిలో. కొందరు పేషెంట్స్ అంటారు, అరే సార్ ఒక కన్ను వెళ్ళిపోయింది, రెటినోపతి అంటారు దాన్ని. కన్ను వెళ్ళిపోయింది, బ్రెయిన్లో స్ట్రోక్ రావచ్చు, పక్షవాతం రావచ్చు షుగర్ వ్యాధి. మళ్ళీ పక్షవాతం కాకుండా హార్ట్ అటాక్ రావచ్చు. అది కాకుండా మనకు నరాల వీక్నెస్, చేతులు లాగుడు, కాళ్ళు లాగుడు, అరికాలు మంటలు, తిమ్మిర్లు, నొప్పులు, తల తిరుగుడు, చేతులు ఇట్లా వనకడం. అందరు ఏమనుకుంటారు, ఇట్లా చేతు వనుకుంటే పార్కిన్సన్ అనుకుంటారు. ఓన్లీ పార్కిన్సన్ లోనే వణుకుడు ఉండదు, షుగర్ వ్యాధి వల్ల కూడా అవుతాయి. ఎందుకంటే పెరిఫరల్ న్యూరోపతి ఉంటది, డ్యామేజ్ అయితే నరాలు, అది కూడా అవుతుంది. కిడ్నీ పాడైపోతుంది. చాలా పేషెంట్లు డయాలసిస్ మీద వెళ్ళిపోతారు. ఇప్పుడు డయాలసిస్ అంటే ఏంది చాలా మందికి అర్థం కాదు. కిడ్నీ పాడైపోతే ఏమవుతుంది, మనిషి అయితే చచ్చిపోడు కదా అనేసి అనిపిస్తుంది. కిడ్నీతో నడపచ్చు కదా అన్నట్టుగా కూడా అనుకుంటారు. అరే రెండు సగం పాడైతే ఏం చేస్తారు? రెండు సగం పాడైతే సరే, అవి పాడైనాయి. ఏందంటే కిడ్నీ ఫెయిల్ అయితే మూత్రం రాదు, ఫిల్టర్ చేయలేదు కాబట్టి మూత్రమే రాదు. ఇప్పుడు మూత్రం రాకపోతే మనం ఏం చేస్తాం? డయాలసిస్ చేస్తాం. అంటే బయట ఒక మషిన్ కిడ్నీ లాగా పనిచేస్తుంది. రక్తం మొత్తం పోతుంది, క్లీన్ అవుతుంది, మళ్ళా లోపలికి పోతుంది, మూత్రం బయటికి తీస్తుంది అది రక్తంలోకి వెళ్ళి. అంటే ఏంది రక్తంలో మూత్రం. మళ్ళా దాంతో పాటు ఏంది అంటే ఇప్పుడు పోతలేదు కదా బయటికి, కాళ్ళు ఉబ్బిపోతాయి, చేతులు ఉబ్బిపోతాయి, ఫేస్ ఉబ్బిపోతుంది. ఇంత ప్రాబ్లం అవుతుంది షుగర్ వ్యాధితోటి. సరే ఉబ్బడం అయితే సరే, ఇప్పుడు మూత్రమే రాలేదు అనుకోండి, ఏమవుతుంది? మనిషి పోతాడు. అయితే ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతాయి షుగర్ వ్యాధి.
అందుకే మనం జాగ్రత్త పాటించాలి. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే హోమ్ రెమెడీస్ ఏమైనా తీసుకుంటే కంట్రోల్లో ఉంటుందంటారా? వీడియో స్టార్టింగ్లో చెప్పిన ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ దాని తర్వాత ఇంకోటి కూడా చెప్తా. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, నింబు, అద్రక్, లసన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకుంటే షుగర్ పేషెంట్లకు మంచిది. ఇవన్నీ తీసుకోవడం అంటే ఎలా అంటారు? ఎలా అది కూడా చెప్తా, కానీ అంతకుముందు ఇంకోటి కూడా చెప్తా. కానీ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తిని ఎవరికి షుగర్ వ్యాధి పూర్తిగా మంచిగా కాలేదు. ఇది మనకు దేనికి? ఇది మనకు కొంచెం బెటర్మెంట్ కోసం. ఓకే, మీరు ఓన్లీ లైఫ్ స్టైల్ పాటించట్లేదు, మీరు ఏది పడితే అది తింటున్నారు, తాగుడు బంద్ చేయలేదు, సిగరెట్లు బంద్ చేయలేదు, పాడయ్యేది అయితేనే ఉంటది కదా. మందు ఇచ్చింది కూడా పని చేయదు చక్కగా, అవునా కదా? ఏందంటే కొత్తిమీర, పుదీనా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి, మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం వేయాలి, కొంచెం నిమ్మకాయ వేయాలి, కొంచెం ఉప్పు టేస్ట్కి వేయాలి, మళ్ళీ మిరియాల బుక్ని వేయాలి. ఇది చట్నీలాగా తయారైపోయిందా లేదా? ఓకే. ఇది మీరు జొన్నలతోటి దోశ వేసుకోండి, ఓకే, దాంతో తినండి, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత జర ఫరక్ కూడా పడుతుంది. అది కాకుండా అల్లం కొద్దిగా, మళ్ళీ దాంతో నిమ్మకాయ, అల్లం దంచుకోండి, వాటర్లో బాయిల్ చేయండి, దీంట్లో నిమ్మకాయ వేయండి, గ్రీన్ టీ బ్యాగ్ ఒకటి చింపేసి గ్రీన్ టీ పౌడర్ వేసేయండి, జింజర్ గ్రీన్ టీ రెడీ అయిపోయింది విత్ లెమన్. ఇంగ్లీష్ లో రాసి 5 స్టార్ హోటల్లో 400-500కి అమ్ముతాడు. మీరు 2 నిమిషాలు నిల్చొని తయారు చేసుకున్నారు, అవునా కదా? ఇది రోజు తాగండి. అట్లా ఇవి చేస్తే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ పోతాయి, మళ్ళీ ఫ్లేవనాయిడ్స్ పోతాయి. మళ్ళీ దాంతో పాటు జింజర్ లో ఏమో క్వాలిటీస్ ఉంటాయి, జర షుగర్ వ్యాధి ఏదైతే కిడ్నీల మీద ప్రభావం పడది దానికి కొద్దిగా ఇది బెటర్ పెట్టనీకి. మళ్ళా దాని తర్వాత ఇవి చేస్తే మనకు కొంచెం నిద్రలో కూడా కొందరికి నిద్ర రాదు చక్కగా, అయితే వాళ్ళు ఇది ఏమంటారు, ఇది దానికోసం కూడా హెల్ప్ చేస్తారు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల. అట్లా బాడీని యాక్టివ్ కూడా ఉంచుతుంది మళ్ళీ అట్లా. సో ఇవన్నీ కూడా ఫాలో అవుతూ, ఒకవేళ షుగర్ మనకి ఏంటంటే బేసిక్ లెవెల్లో ఉంది అనుకున్నప్పుడు ఇవి ఫాలో అవుతూ హోమియోపతి మెడిసిన్ సైమల్టేనియస్ గా వాడితే అది తగ్గిపోతుంది, అది ఖచ్చితంగా రివర్స్ అయిపోతుంది. ఖచ్చితంగా మనం చెప్పలేము, అంటే టైం టేకింగ్ అన్ని వినాలి, మళ్ళీ అన్ని చెయ్యాలి, అన్ని మనం చేయాలి. మనం మీ ప్రయత్నాలు మీరు చేయండి, మా ప్రయత్నాలు మేము చేస్తాం. అవునవును, అట్లా. నిజంగా పేషెంట్లు ఎవరైతే ఆ షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఎంత కన్సిస్టెంట్ గా చేసుకుంటే వాళ్ళు మళ్ళీ అలా హెల్దీగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదండి. మాకు షుగర్ అంటేనే ఒళ్ళు గుల్ల అయిపోవడము, దాన్ని ఏ విధంగా రివర్స్ చేసుకోవచ్చు అన్న ఆప్షన్ అయితే డాక్టర్స్ గా మీరు అందిస్తున్నారు. ఇంకా పేషెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమ్ రెమెడీస్ గురించి మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.